ఎక్కడైనా మా నాయకుడు ఇక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారా? మీరు విన్నారు కదా. ఈ వీడియో కాల్ అంటే మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను, మీరు కూడా వినండి. మా నాయకుడు ఏం చెప్పాడు? గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడే కానీ సామరస్యపూర్వకంగా మనం ప్రవర్తించాము, ఈ విధంగా దాడులకు కానీ రెచ్చగొట్టే విధంగా కానీ ఎక్కడు ఏనాడు కూడా చేయలేదు. మీరంతా సంఘటితంగా ఉండండి, వాళ్ళు రెచ్చగొట్టి మనల్ని ఇది చేయాలని ప్రయత్నిస్తున్నారు, ఏదైనా అవసరమైతే మాకు కాల్ చేయండి అని ఒక భరోసా ఇచ్చాడే తప్ప ఆమెలాగా ఎక్కడా రెచ్చగొట్టే మాటలు కానీ ఇంకో మాటలు కానీ మాట్లాడంలా. అదే ఆమె నిన్న ఎంత ఫ్రస్ట్రేషన్గా మాట్లాడుతుందంటే, గంజాయి బ్యాచ్ ఏమ్మా 1.5 సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, నువ్వు వచ్చి గెలిచి మరి ఎందుకు అరికట్టలేకపోయావు? ఇదే గంజాయిని నువ్వు ఎందుకు అరికట్టలేకపోయావు? గతంలో 2 ఎస్పీల దగ్గరికి మా నాయకులు వెళ్ళి గంజాయిని కానీ ఏదన్నా ఉంటే అసాంఘిక కార్యక్రమాలు కానీ అరికట్టాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చిన నాయకులు మా వాళ్ళు. నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే అది చెల్లదు. కడప నగరంలో తీసుకుంటే గతంలో నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. శివాంగ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మొన్నటికి మా అంజాదన్న 2 తూర్లు ఉన్నప్పటి వరకు కూడా ఎక్కడ ఏదైనా జరిగినా కూడా ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత ఒకరికొకరు ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడుకుంటారు, పాప్యంగా పలకరించుకుంటారు తప్ప ఈ మీలాగా కక్షలు కార్పణ్యాలు చేసే విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడే విధంగా ఎక్కడ చేసిన దాఖలాలే లేవు. అది మా నాయకుల సంస్కృతి. మా నాయకుల గురించి నీకు మాట్లాడే అర్హతే లేదు. ఇంకో మాట అన్నావు, కడప రెడ్డి, నేను రెడ్డిని, నాకు సంబంధించి మొత్తం ఈసారి మొత్తం చరిత్ర ఉన్నంత వరకు రెడ్డి వస్తాడు అంటే నీకు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు నీకు ఓట్లు వేసి గెలిపించలేదా? కేవలం నువ్వు ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నావా? ఇదేనా నువ్వు ఇచ్చే మెసేజ్? అంతేకాకుండా దాడుల గురించి మీరు చెప్తా అంటే ఊసరవెల్లి మాట్లాడినట్టు ఉంది, నవ్విపోతురు కాక నాకేంటి అన్నట్టు ఉంది. నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయితేనే మీ నగర అధ్యక్షుడి పైన దాడి చేసింది ఎవరో కడప ప్రజలందరికీ విదితమే. నువ్వు మాట్లాడుతున్నావు మహిళల గురించి. ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నారు మీకు, మహిళా కార్పొరేటర్. ఆమెకు విలువ ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? నువ్వు గౌరవించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇంకొక చిప్పగిరి మీనాక్షి అనే ఒక తెలుగుదేశం కార్యకర్త టవర్ ఎక్కి మహానాడు జరుగుతూ ఉంటే కనీసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమె, పార్టీకి బాగా కృషి చేసినామే, టీడీపీ పార్టీకి కృషి చేసినామే, కనీసం పరామర్శకు నువ్వు నోచుకున్నావా? అదే మహిళలు నీ మీద ప్రెస్ మీట్ పెట్టి, మేము కాదు మీ పార్టీలో ఉన్న మహిళలు ప్రెస్ మీట్ పెట్టి నీ గురించి విమర్శించినారు. ఈరోజు కడప నగరం అంతా నీ గురించి ఏందో అందరికి తెలుసు. నీకు కావాలంటే మీ ఆధ్వర్యంలోనే బ్యాలెట్ పేపర్లు పెడతాం, బాక్సులు కడపలో 4 చోట్ల 5 చోట్ల ఓపెన్ బ్యాలెట్ పెడతాం. మా నాయకుడి గురించి, నీ గురించి ఏది రిజల్ట్ వస్తారో దానికి కట్టుబడి ఉంటాం. మీరు సిద్ధమేనా అని అడుగుతున్నా. ప్రభుత్వం గురించి, అక్రమాల గురించి మాట్లాడుతున్నారు మీరు. మా ప్రభుత్వంలో కాదు, మీ ప్రభుత్వం నుంచి వచ్చినప్పటి నుంచి వైను, మైను, శాండ్, లాస్ట్ కొండలను కూడా కరిగించుకుంటా పోతున్నారు. ఇప్పుడు చేస్తా ఉండేది ఇన్ని మీకు కనపడడం లేదా? ఈ అక్రమాలు మీకు కనపడడం లేదా? మాధవిరెడ్డి గారు మాట్లాడుతూ బయటికి వచ్చేటప్పుడు నోటికి తాళం పెట్టుకొని రాండి అని చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా నేను అడుగుతాను, మేమేమన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏడన్నా పాకిస్తాన్లో ఉన్నామా? మాకు అర్థం కావడంలే. మీరు మాట్లాడే మాటలేంది తాళం పెట్టుకొని రావాలన్నా? అసలు నిన్న జరిగిన మీటింగ్లో మీ పక్కన కూర్చునే వాళ్ళల్లో ఒకే సామాజిక వర్గాన్ని మీరు కూర్చోబెట్టుకున్నప్పుడే మీ గురించి అర్థమైపోయింది ప్రజలకి. ఒకే సామాజిక వర్గంని, అసలు నగరాధ్యక్షుడిగా ఎన్నికైంది ఒక మైనార్టీ లీడరు. ఆ మైనార్టీ లీడర్ని నువ్వు పక్కన కూర్చోబెట్టుకోవాలా. అట్లాంటి వ్యక్తిని కూర్చోబెట్టుకోకుండా ప్రధాన కార్యదర్శిని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడే నువ్వు ఏంటో అర్థమైపోయింది. కేవలం నువ్వు నీకు సంబంధించిన సామాజిక వర్గంనే ఎంకరేజ్ చేస్తున్నా పోతున్నావు. ఉదాహరణకు తీసుకుంటే నువ్వు మైనారిటీల పైన ఏ విధంగా దాడి చేసినావో చెప్తే, ఇంటి పక్కన ఇరుగు పొరుగునే వాళ్ళు కొట్లాడుకునేది ఉంటుంది. చిన్న కొలాటం తీసుకొని పోయి ఒక ఫోక్సో చట్టం పెట్టి 70 ఏళ్ళ ముసలాయనని నువ్వు 15 నుంచి 20 రోజులు జైల్లో పెట్టిన చరిత్ర నీది. నువ్వా మాట్లాడేది మళ్ళీ మా గురించి నోటికి తాళం పెట్టుకోవాలంటున్నావు. అది పక్కన పెడితే ఈమాల మైనారిటీ నాయకుడు జహీర్ అనే నాయకుడు గత 30 ఏళ్ల నుంచి అక్కడ సర్వీస్ చేస్తున్నాడు. ఏంది ఇక్కడ అని అడిగిన దానికి అతని పైన SC ST అల్ట్రాషన్ కేసా? ఎంతవరకు న్యాయం ఇది? ఎస్సీలలో ఉండి మాసాపేటలో ఉచితంగా నీరు ఇస్తా అంటే త్యాగరాజ్ అనే ఒక SC కార్పొరేటర్ పైన కేసు పెట్టిస్తావు, నా పైన కేసు పెట్టిస్తావు, ఒక BC సోదరుడు పైన.
నీకు కావాల్సిన సామాజిక వర్గం తక్క ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ నువ్వు ఎంత అణగదొక్కుతున్నావో ప్రజలందరూ బాగా గమనిస్తున్నారక్క, అందరూ గమనిస్తున్నారు. ఇంకొకటి, నువ్వు కడప నగరంలో ఇప్పటి వరకు నువ్వు వచ్చి దాదాపు 16 నుంచి 18 నెలలు అవుతుంది. 16 నుంచి 18 నెలల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అంటే నాకు తెలిసి అభివృద్ధి ఏమో పక్కన పెట్టు, అవినీతి అయితే ఫుల్ ఉంది. ఏందంటావా? మీ పార్టీ ఆఫీసే తీసుకున్న ఉదాహరణకు దాదాపు 2.5 ఎకరాలు, అది ఒక సివిల్ సప్లైస్ గోడౌను. మళ్ళీ దాని తర్వాత న్యాక్ అనే సంస్థ అక్కడ నడపబడుతుంది. న్యాక్ అంటే మాలాంటి యువతకు నైపుణ్యం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక స్కీమ్ ద్వారా నడిపేది. దాన్ని మీరు కబ్జా చేసి దాదాపు 40 నుంచి 50 లక్షలు స్క్రాబ్, మీరు ఒక దొంగ టెండర్ వేసి ఆ 50 లక్షలు కూడా మీకు ముట్టిందనేది నిజమా కాదా? ఇది చాలు అన్నట్టు దేవుని గడప చెరువులో ఎవరైనా చేపలు పడతారు, లేకపోతే బోటింగ్ చేస్తారు. మీరు ఆడబోయి మట్టి తోలి ఆ మట్టిని అమ్ముకుంటూ మళ్ళీ అది చాలు అన్నట్టు చెరువులో ఎవరైనా వెంచర్లు ఇస్తారక్క? అది వేసిన చరిత్ర మీది. మీరా మా గురించి మాట్లాడడం, మా నాయకుల గురించి మాట్లాడడం? మీరు అంజద్ బాషా గురించి మాట్లాడుతున్నారు, 1,00,000 డిన్నర్లు 2 లక్షల డిన్నర్లని. అంజద్ బాషా అనే వ్యక్తి ఒక నిరుపేద పిలిచినా కూడా పోతాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి, పోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. సావుకు పోవాలా, పెళ్లికి పోవాలా, ఏం జరిగినా పోవాలా, అదే ఆయన బాధ్యత. అంతేగాని దాన్ని కూడా నువ్వు హేళన చేసి మాట్లాడుతున్నావే. ఓహో, నీకు వ్యూస్ కోసము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం బాగుంటాయి చెప్పడానికి, కానీ అవి చూసి కింద ఒకసారి కామెంట్స్ చదువుకోక ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో. ఇదే అంజద్ బాషా అనే అతను ఎప్పటి నుంచి అయితే సర్వీస్ చేస్తున్నాడో కరోనా కాలంలో సొంత డబ్బులు ₹1 కోటి నిధులు కేటాయించినాడు. మీకు తెలుసా? అప్పుడు ఏడికి పోయినావు నువ్వు కానీ మీ పుల్లట్ బ్యూరో మీ ఆయన భర్త గారు ఎక్కడికి పోయినారు? ఒక్కరోజు అంటే ఒకరు కనీసం కడపలో ఎక్కడ కనపడలేదే, పోయి హైదరాబాద్లో దాంకున్నారు. గతంలో 2 సార్లు వరదలు వచ్చినాయి కడపలో, నువ్వెక్కడికి పోయినావు? మీ ఆయన వాసు గారు ఎక్కడికి పోయినారు? అప్పుడంతా కనపరాలేదే. అప్పుడంతా సర్వీస్ చేసింది ఎవరు? మేయర్ సురేష్ బాబు చేసినాడు, అంజద్ బాషా చేసినారు, వీళ్ళే సర్వీస్ చేసింది. అందుకనే ప్రజలు వాళ్ళని దీవించినారు. ఏదో గుడ్డినట్టేనో ఏదో లాటరీ పద్ధతిలో ఈసారి ఎమ్మెల్యే అయినావు నెక్స్ట్ అయితే ఇంకా నువ్వు ఎమ్మెల్యే అయ్యే చరిత్రే లేదు, అంత సీను కూడా లేదు. దయచేసి మేము కాదు అదుపులో పెట్టుకోవాల్సింది నోరు. నేను చెప్తాను కదా మీడియా ముఖంగా, నువ్వు ఒక స్త్రీ అయినందువల్ల మీకు సంస్కారం ఉంది కాబట్టి మా నాయకుడు అది నేర్పించినాడు. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆధారం లేని ఆరోపణలు, అప్పుడంటే ఎలక్షన్ల ముందంటే చేసినావు, ఏదో ఆరోపణలు చేసేస్తే ఓట్లు పడతాయని. ఇప్పటికైనా నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడే మాటలు బేవకూఫు, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడాల్సింది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు ఒక ఎమ్మెల్యేగా ఉండి?